వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. యుద్ధ ప్రభావము అన్ని రంగాల మీద పడింది. దీంతో పేద మధ్య తరగతి ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. ప్రధానముగా పెట్రోల్ బంకులు, అదేవిధంగా హోటల్స్ అయితే నెల్లూరు జిల్లాలో 60% వరకు చిన్న చిన్న హోటల్స్ మొత్తం మూసివేశారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే గోరు చుట్టుపై రోకలిపోటు అన్న చందనంగా ఉంది. ప్రస్తుతం మనతో శర్మ హోటల్ యాజమాని మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్, నమస్తే. నమస్తే సార్. శేఖర్, చెప్పండి, ఎందుకు సుమారు ఒక 4-5 రోజుల నుంచి మీ హోటల్ కూడా మూసివేయడం జరిగింది? అయితే ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావము ఈ హోటల్స్ మీద పడింది. అసలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకు మూసేశారు? సార్, విపత్కర పరిస్థితులు ఏది ఎదురైనా, కరోనా వచ్చినా, యుద్ధం వచ్చినా ఫస్ట్ ఇబ్బంది పడే ఇండస్ట్రీ ఫుడ్ బిజినెస్ అండి. 100%. ఏ రకంగా అంటే అండి, ఇప్పుడు గ్యాస్ రిక్వైర్మెంట్ ఎక్కువ బేస్ అయ్యేది మా హోటల్స్ మీదే అండి. ఎక్కువ మంది కమర్షియల్ సిలిండర్లే మేము తెచ్చుకొని వాడుకుంటుంటాం. ఈ యుద్ధ ప్రభావం వల్ల ఏమైందంటే సిలిండర్లు రావడం తగ్గిపోయింది. మాకు రోజుకు 4 సిలిండర్లు వేసే ఏజెన్సీ వాళ్ళు 1 సిలిండర్ ఇస్తాము, 2 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి 1, 2 ఇస్తున్నారండి. మా కుకింగ్ రిక్వైర్మెంట్ 4 సిలిండర్లు ఉంటాయి సార్. 2 సిలిండర్లతో మేమేం పని చేయలేం. సో హోటల్ని మూసుకోవాల్సి వస్తుంది. కొన్ని వాళ్ళని మాకు ఒక 4 సిలిండర్లు ఇవ్వండి అయ్యా అని అడిగామంటే, మీకు ఒక్కరికి ఇస్తే కాదు కదా సార్, 2 సిలిండర్లు వాళ్ళకి ఇచ్చాము, 2 సిలిండర్లు మీకు ఇచ్చాము అని ఇస్తున్నారు. సో ఇంతకుముందు 1650 రూపాయలు ఉన్న సిలిండర్ సార్ ఇప్పుడు 2950 రూపాయలు అయింది ఈరోజు రేటు. అబ్బో! దాని మీద మేము ఏం చేయాలి? టిఫిన్ రేట్ పెంచాలి ఆటోమేటిక్గా. ఒకవేళ రేటు పెంచామనుకోండి, యుద్ధం ప్రభావం వల్ల గ్యాస్ పెరిగిందని టిఫిన్ రేట్ మేము పెంచుతున్నాం, కానీ మా దగ్గర తినే కస్టమర్లకి జీతాలు అయితే పెంచట్లేదు కదండి ఎవరు. వాళ్ళ జీతాలు అవే ఉంటున్నాయి. సో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేము. ఇటు ఎంప్లాయీస్కి హోటల్ మూస్తే సగం శాలరీ ఇవ్వాలా, రెంట్లు కట్టుకోవాలా, వీటన్నిటి మధ్య హోటల్ నడుపుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండి ఆ గ్యాస్ లేని రోజు ఇంకా హోటల్ మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఈరోజు గ్యాస్ రాలేదండి, హోటల్ మూసేసాం. రేపు గ్యాస్ రాలేదు, మూసేసాం. ఎల్లుండి గ్యాస్ వచ్చింది, తెరిచాం. కస్టమర్కి తెలియదు కదండి వీళ్ళు ఉన్నారో లేరో అని చెప్పి. గ్యాస్ వచ్చిన రోజు, హోటల్ తెచ్చిన రోజు వాళ్ళు రారు, చేసిన వస్తువులన్నీ పాడైపోతాయి. ఉన్న బిజినెస్లో 50% లాస్కి మళ్ళీ వెళ్తాం. నెక్స్ట్ డే కొంచెం జనాలు వీళ్ళు హోటల్ పెట్టారు అని తెలుసుకొని వచ్చేసరికి ఎల్లుండి గ్యాస్ ఉండదు, మళ్ళీ ఎల్లుండి హోటల్ మూసేసుకుంటాం. అటువంటి పరిస్థితుల మధ్య మేము అంటే వరుసగా ఉంటేనే జనాలు అంటే మీ హోటల్కి వస్తూ ఉంటారు. గ్యాప్ వస్తే మాత్రం అంటే వీళ్ళు ఉన్నారా లేరా, అసలు హోటల్ ఉంటుందా, తీసేశారా, ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు ఈ రోజు వచ్చి తింటారు సార్. ఇక్కడ కస్టమర్ ఉంది అనుకుంటేనే మరుసటి రోజు వస్తారు. నెక్స్ట్ డే ఒకరోజు ఇప్పుడు వచ్చే కస్టమర్ పక్క నుంచి రాడు కదండి, ఎక్కడో చిన్న బజార్ నుంచి, బయట నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఈరోజు హోటల్ లేదనుకోండి, వాళ్ళు ఉండట్లేదేమో, వాళ్ళు తీసేసారేమో, లేకపోతే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందని చెప్పి రావడం మానేస్తారండి. ఇప్పుడు నెల్లూరు జిల్లా మొత్తం మీద ఎన్ని హోటల్స్ మూసేసి ఉండొచ్చు సార్? మీకు బాగా తెలుసు, టోటల్ ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉందండి. సినిమా ఇండస్ట్రీ కానీ, మొదటి నుంచి ఫుడ్ ఇండస్ట్రీ కానీ, మనకున్నంత ఫుడ్ పాపులారిటీ కానీ, మన దగ్గర సేల్స్ కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లే ఉంటుంది, ఫుడ్ ఇండస్ట్రీ అట్లే ఉంటుందండి మన దగ్గర. ఆల్మోస్ట్ 60% హోటల్ మూతబడి ఉన్నాయండి. ఇప్పుడు మీరు జస్ట్ OLX కానీ తీసి చూసారంటే ఎన్ని హోటల్ సేల్స్ ఉన్నాయో మీరు చూస్తారు సార్. అటు నడపలేని పరిస్థితి, ఇటు అమ్ముకోలేని పరిస్థితి, ఏమి దిక్కుదోచిన పరిస్థితిలో కూర్చోన్నామండి. ఇప్పుడు సిలిండర్ల పరిస్థితి అండి, కమర్షియల్ సిలిండర్స్ ఎన్ని ఇస్తున్నారు, ఎట్లా? సార్, మనకు కావాల్సిన సిలిండర్లు ఉన్న రిక్వైర్మెంట్లో 20% ఇస్తున్నారండి. అంటే మనం కుకింగ్ చేయడానికి ఒక 2 సిలిండర్లు కావాలా, సేల్స్కి ఒక 2 సిలిండర్లు అనుకోండి సార్, వాళ్ళు ఇచ్చేది 2 సిలిండర్లే ఇస్తున్నారండి తెచ్చి. వాళ్ళకి స్టాక్ రావట్లేదు, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ఏజెన్సీ వాళ్ళు. సరే ఇవన్నీ అయిపోయి అందరిలా కట్టెలు పొయ్యిలు పెట్టుకుందాం, పాతకాలంలో ఏదో కస్టమర్కి అందిద్దామంటే 4,500 ఉన్న కట్టెల టన్ను 8,000 రూపాయలు చేసేసారు సార్. అవి కూడా పచ్చి కట్టెలు పంపిస్తూ ఉంటున్నారు, అవి కూడా ఇచ్చే పొజిషన్లో లేరు. వాటిని తీసుకొచ్చి ఏం చేయాలో దిక్కుదోచట్లేదు. ఉన్న రేట్లు చూస్తేనేమో 160 రూపాయలు ఉన్న వేసిన పప్పు రేట్లు పెరిగాయి 200 రూపాయలు చేసేసారు మార్కెట్ వాళ్ళు. ఆయిల్ కూడా పెరుగుతుంది, అన్నీ పెంచేశారు సార్. ట్రాన్స్పోర్ట్ పెంచారు, అన్నీ పెంచారు. మనం ఏదైనా టిఫిన్ మీద 1 రూపాయి పెంచాలంటే మనకు మనసు పట్ల. ఎందుకంటే సార్, వచ్చే కస్టమర్కి జీతం ఎక్కువ పెంచలా కదా సార్ గవర్నమెంట్, వాళ్ళు అదే జీతంలా కట్టుకోవాలి. వీటన్నిటి మధ్య సార్ మీకు ఒక విషయం చెప్పాలి గవర్నమెంట్ నుంచి కూడా సార్. మార్చి ఎండింగ్కి ట్రేడ్ లైసెన్స్లు అయిపోతాయి సార్, ఫుడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అవుతాయి సార్. ట్రేడ్ లైసెన్స్ ఉన్న కష్టాల్లో ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందే,
మనం ఏదైనా వాళ్ళకి కొంచెం ఫేవర్ చేద్దాం లేకుండా ఫిబ్రవరి నుంచి పెనాల్టీలు వేస్తున్నారు సార్. మళ్ళీ ఫుడ్ లైన్స్ ఎక్స్పైర్ అయితే 6,000 రూపాయలు పెనాల్టీ సార్. గవర్నమెంట్ అదే నా పెనాల్టీ లేకుండా వీళ్ళకి ఇట్లా విపత్కర పరిస్థితి వచ్చింది, మామూలు ఫీజులు కట్టుకోండి, రెన్యువల్ చేసుకోండి అంటే చేసుకుంటాం కదా సార్. ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ దాని మీద మూలిగే నక్క మీద తాటరాయబడ్డట్టు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఈ పెనాల్టీలు ఒకటి పడుతున్నాయి సార్ మా మీద. అదండి ఇప్పుడు చాలా మంది 100% ఈ చిన్న చిన్న హోటల్ ఇండస్ట్రీ వాళ్ళంతా టిఫిన్ అంగళ్ళు ఇవి అట్లా పెట్టుకుని నడుపుతారు. వాళ్ళంతా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని నిర్వహిస్తున్నారు. గత 15 రోజుల నుంచి చూస్తే గ్యాసులు లేక హోటల్స్ మూసేశారు, వడ్డీలు పెరిగిపోతున్నాయి, హోటల్ అమ్మడానికి కూడా బోర్డులు పెట్టేశారు. ఎలా ఉండబోతుంది అప్పుల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి దిక్కుదోచని పరిస్థితి సార్. ఇప్పుడు హోటల్ బిజినెస్ రన్నింగ్లో ఉందనుకోండి సార్, ఇప్పుడు వాళ్ళు రోజుకు ఒక 5,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఆయన అమ్మడానికి సిద్ధపడితే అతనికి ఏదో ఇబ్బంది ఉంది, హోటల్ అమ్ముతున్నాడు, అయ్యా నాకు రోజుకి 5,000 రూపాయలు వస్తుందంటే ఎవరో ఒక 50,000కో 60,000కో ఒక చిన్న అంగడిని కొంటారు. హోటల్ అయితే ఒక 10 లక్షల హోటల్ని ఒక 15 లక్షల గుడ్ విల్ చూసుకుంటారు. ఆల్రెడీ ప్రాబ్లంలో ఉండి మూతపడిపోతున్న సిచ్యువేషన్లో సార్ 10 లక్షల హోటల్ని 3 లక్షలకు అడుగుతారు ఎవరైనా. వీళ్ళు ఆల్రెడీ అప్పులు తెచ్చుకుంటారు, డైలీ ఫైనాన్షియల్ తెచ్చుకొని నడుపుకుంటా పెట్టుకుంటా ఉంటుంది. ఈ హోటల్ అటు అమ్ముకున్న అప్పులు కట్టుకోరు సార్. ఇప్పుడు ఈ పేటిఎంలు, ఫోన్పేలు యాప్లు వచ్చాయి సార్ మొబైల్వి. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి క్రెడిట్లు ఇస్తున్నారు, డైలీ ఇంత అని కట్ అవుతుందని చెప్పి ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ ఫోన్ యాప్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ మీద లోన్లు ఇచ్చారు. ఇప్పుడు హోటల్ మూతపడింది అనుకోండి, రోజుకి 1200, 1300 కట్టాలి. అది కట్టకపోతే సివిల్ స్కోర్ పోద్ది. సివిల్ స్కోర్ పోకపోతే వీళ్ళకి అసలు ఇంకెటువంటి ₹1 కూడా రాదు. భయంకరమైన ఇబ్బంది పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాను సార్ అందరూ. అంటే ఈ యుద్ధం ఇంకా ఇలాగే కొనసాగితే టోటల్ హోటల్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండబోవచ్చు సార్? అది ఊహించుకోవడానికే అసలు ఊహకు అందట్లేదు సార్. ఎందుకంటే కరెంటు పెట్టుకున్నాం అనుకోండి సార్, యూనిట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, కరెంటు ఛార్జెస్ మనం కట్టే పొజిషన్ లేము. కట్టెలు అండి సిటీలో కట్టెలు పొగ వల్ల పర్యావరణం నుంచి వాళ్ళ పర్మిషన్ రాదు సార్, మనం చేయలేము. పక్కన వాళ్ళు కూడా ఒప్పుకోరు అసలు ఎవరు. ఆ యుద్ధం ఇదే జరిగి నెక్స్ట్ పొజిషన్ ఏందని తలుచుకుంటే అసలు ఓక అందట్లేదండి. మా పరిస్థితి ఏంది అని మాకే దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాం సార్. అటు సముద్రంలో ఉన్నాం, అటు ముందుకు పోలేము, ఇటు వెనక్కి రాలేము. అంటే హోటల్ వ్యాపారాల మీదే మీరు అలవాటు పడిపోయి ఇంకే పని చేయలేరు సార్. మేము అందరూ సార్, మీకు ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పుకోవాలి సార్. హోటల్ వ్యాపారం అని అందరూ అంటారు సార్. అన్నిటికంటే రెస్పాన్సిబిలిటీ, అన్నిటికంటే రిస్క్, అన్నిటికంటే ప్రాఫిట్ కూడా ఇదే సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మాస్టర్ అనేవాడు ఇంట్లో ఉంటాడు, వాళ్ళ భార్య గ్యాస్ అయిపోయిందండి, డొమెస్టిక్ గ్యాస్ 3,000 చెప్తున్నారు, డబ్బులు ఇమ్మంటుంది. వీడి దగ్గర ఉండవు, మన దగ్గరకు వస్తాడు. మనం ఇప్పుడు కాదన్నా అనుకోండి, ఆ చిరాకులు ఉప్పు ఎక్కువ వేస్తాడు, కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ అవుద్ది. ప్రతి దానికి లింక్ ఉంటుంది సార్. ఈ బిజినెస్ ఎంత రిస్క్, ప్రాఫిటబుల్ అంతే ఉంటుంది. ఎవ్రీడే ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా టోటల్ కొలాప్స్ అయిపోయే బిజినెస్ సార్ ఇది. అంటే సిబ్బంది వర్కర్స్కి బాగా చూసుకోవాలి, ఏమాత్రం తేడా వస్తే సార్ వాళ్ళు మన దగ్గర పని చేసినంత వరకు వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఇప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయి అంటాడు, కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటాడు, ఏదైనా ఇబ్బంది వచ్చినా అట్లే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనకే చెప్పుకుంటారు సార్. మనమే వాళ్ళకి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఇరిటేషన్లో ఉంటాడు, ఒకేసారి ఇరిటేషన్లో ఉండి ఏదైనా మారిందంటే టోటల్ ఐటమ్ కొలాప్స్ అయిపోతుంది సార్, బిజినెస్ దెబ్బతింటుంది. అంటే మీరు ప్రభుత్వానికి ఏం కోరుతారు? అంటే మార్చి వస్తుంది, అది మామూలుగా ఈ ట్యాక్సులు మొత్తం పడతాయి, పెనాల్టీలు పెడుతున్నాయి అంటున్నారు. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ఇంకేమైనా పెంచి ఇవ్వమంటారా? మీ డిమాండ్స్ ఏమిటి ఈ చిన్న హోటల్స్ వాళ్ళు? సార్ చిన్న హోటల్కి మాకు తెలిసినంత వరకు సార్, ఇప్పుడు మనం గవర్నమెంట్ని తప్పు పట్టే పొజిషన్ కూడా లేదు సార్. ఈ పెనాల్టీలు, సర్టిఫికేట్లు, ఫుడ్ లైసెన్సులు ఇవి గవర్నమెంట్ తలుచుకుంటే తగ్గగలుగుతుంది సార్. ప్లస్ ఒక నియంత్రణ కూడా సార్. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు ఇవి కొంటున్నాం కదా సార్ మేము బ్యాగులు, అవి యుద్ధానికి సంబంధం లేకపోయినా కేజీకి ₹30 పెంచేశారు సార్. ఒక గవర్నమెంట్ ఒక నియంత్రణ తేవాలి. అయ్యా ఈ ఐటమ్స్ అంటే అన్వాంటెడ్గా రేట్లు పెంచారు సార్ కొన్ని ఐటమ్స్ మీద, అసలు వాస్తవం యుద్ధానికి సంబంధమే లేని ఐటమ్. అట్లాంటి గవర్నమెంట్ కొంచెం నియంత్రణ కానీ కట్టడి చేస్తే ఆటోమేటిక్గా కొంచెం కోలుకునే అవకాశం ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు మీకు ఏమేమి ట్యాక్సులు మార్చిలో కట్టాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు మేము వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ కట్టాలి సార్. ట్రేడ్ లైసెన్స్ మార్చిలో కట్టాల్సి వస్తే ఫిబ్రవరి నుంచి పెనాల్టీ పడుతుంది సార్. ఫుడ్ లైసెన్స్ కట్టాలి సార్. ఫుడ్ లైసెన్స్ 3,000 ఉంటే పెనాల్టీ ₹6,000 పడుతుంది సార్. లేబర్ లైసెన్స్ ఉంటుంది సార్. లేబర్ లైసెన్స్కి మనం మళ్ళీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సార్. వీటన్నిటిని పే చేసుకోవడానికి గవర్నమెంట్ పెనాల్టీలు వేసేస్తుంది. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, చూడండి ఎక్స్టెన్షన్ టైం ఇద్దాం, లేకపోతే పెనాల్టీ లేకుండా కట్టండి అని అనుకోండి సార్. కట్టడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఆల్రెడీ ఇన్ని ఇబ్బందుల మీద మళ్ళీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ పెనాల్టీలు వేస్తే కష్టలేం కదా సార్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. ఇది పరిస్థితి. చిన్న స్మాల్ హోటల్స్ మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు వేల మంది ఉన్నారు. అయితే ఇప్పటికే 60%
మంది చిన్న హోటల్స్ మొత్తం మూసివేయడం జరిగింది. ప్రధానంగా ఈ గ్యాస్ వల్లే, ఈ యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడటం జరిగింది. అదేవిధంగా మార్చి కల్లా కొన్ని వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు కూడా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నులు చెల్లించకుంటే మాత్రము పెనాల్టీ వేస్తారు. ప్రభుత్వము ఈ చిన్న హోటల్స్ మీద దయ చూపించి వాళ్లకు తగినంత సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఈ చిన్న హోటల్స్ యాజమాన్యులు అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ, నెల్లూరు నుంచి.